ఫ్రెండ్స్ ఇగో నాకైతే ఇలా ఈరోజు సామెలు చేసింది. సో అది రైస్ లాగా చేసింది సామెలు. ఇగో చూస్తుర్రా రైస్ ఇది కంప్లీట్గా. సో పక్కన పప్పు, నేను ఏ పప్పు చేసినా కొంచెం మెంతులు అయితే వేసుకుంటాను. అందరు తింటారు, మెంతులు తింటే గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ ఉండవు కదా, మెయిన్ ఇంపార్టెంట్. సో ఇట్లా ఆల్ మిక్స్ చేసి ఇట్లా పెట్టేస్తే నేను లంచ్ టైంకి ఇదే తింటాను. నా ఫుడ్ అయితే ఇదే భయ్యా, ఎందుకంటే మనం కొద్దిగా హెల్తీగా ఉండడం బెస్ట్ కదా. ఎక్కువ ఆలోచనలు ఎక్కువ టెన్షన్లు పెట్టుకుంటేనేమో అన్ని రోగాలు మన చుట్టే ఉంటాయి. అదే ఏ రోగం లేదు ఏ ఆలోచన లేదు అంటే మాత్రం హ్యాపీగా బతికి తినేయచ్చు. నిన్న ఈ ప్యాంటు జర కొద్దిగా చినిగిపోయిండే, సో ఇది మా వరలక్ష్మి కుట్టింది. సో ఫ్రెండ్స్ ఇంకా అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా విశేషాలు. ఈరోజు మా వరలక్ష్మి వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుంది. సో ఈరోజు ఎందుకు అంటే వాళ్ళ డాడీ గుర్తుకొస్తుందంట. అంటే వాళ్ళ డాడీకి వరలక్ష్మి బాగా గుర్తుకొస్తుందంట. సో ఫోన్ చేయడంతో ఆమె వెళ్తుంది. నేనైతే డ్యూటీకి వెళ్ళిపోతాను, సాయంత్రం వరకు వస్తా అంటుంది. చూద్దాం ఆమె వచ్చిన తర్వాత ఏమంటుందో. నేను కొద్దిగా తినేస్తా. మన డైలీ ఫుడ్ ఇదేనండి. ఇంత తినేసి ఏదో కడుపు నిండా తిని పోయి పని చేయాలంటే కానీ ముచ్చట. సో ఇట్లా తిని కొద్దిగా లైట్గా ఈరోజైతే కంప్లీట్ వార్మప్ చేయలే, ఎక్సర్సైజ్ చేయలే. చూద్దాం. నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి, ఇక వేరేది అయితే ఉండదు. సో వరలక్ష్మి అయితే ఇంటికి వెళ్తుంది. అన్నది నన్ను ఇంటికాడ వదులు అని అన్నది. లేదు మమ్మీ నాకు లేట్ అవుతుంది ఏమనుకోకు, 9:30 దాటిపోయింది అని అంటే, నేను మాట్లాడను పో, నువ్వు నన్ను వదిలిపెట్టమంటే వదిలిపెడతలేవు, నీ ఇష్టము అని అన్నీ మాట్లాడింది. కొద్దిగా గరం అయింది. అయినా కానీ కొద్దిగా నవ్వించి ఎట్లా ఒకటి తీసుకొని పోయి బస్ స్టాండ్లో అయితే వదులుదాము అని అనుకునేలాగా. పొట్టిపిల్ల చూడండి వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అక్కడ పోయి అక్కడ నుంచి చెన్నై తలాపర్ ఎల్లో తీసుకురా కోసం. ఎవరు? अच्छा అలా తాత అమ్మమ్మ తప్పు ఫోటో చూసినా ఇప్పుడు ఆయన లేదు, నేను మాట్లాడలేదు. ఎంతుంది అమౌంట్ ఏంది మొత్తం నాకు టైం వచ్చినాడు. ఇప్పుడు మాట్లాడుకున్నాను అప్పుడు 5 గంటల పైన వెళ్ళంటే 6 తరగతి ఏదైతే మాది ఏం చెప్పాలి, ఫస్ట్కి చెప్తామని చెప్పిన
మా లెక్క అంటే 10,000 అయితే అంతే మేమే పిల్లలం అంటే ఇంకా పెద్ద వాళ్ళంటే ఇక వాళ్ళు వేస్తే ఎక్కువ అవుతాయి మా 10,000 అయితే అనుకుంటున్నాం 20 మంది వస్తారా పేపర్ ఉంది నాకు అందలేదు కావాలంటే నెక్స్ట్ టైం డబల్ ఇస్తాను ఎందుకంటే మనకి మనకు మంచిగా నల్ల వస్తుంది అయితే అది లేరా లేదా ఎప్పుడు వస్తారు మరి చెప్పండి 7:30 అయితే ఎంత రే చేతి మాడు దమ్ దమ్ బట్టలు తీసుకొని వచ్చేది కదా ఫ్రెండ్స్ ఈరోజు అయితే మొత్తానికి వరలక్ష్మి అయితే లేదు సో నేనుండి ఏం చేద్దాం మనం ఇక కొద్దిగా ఆలోచన చేసి ఇంట్లోనే కొద్దిగా సామాన్లు అవన్నీ ఉండే ఆ సామాన్లన్నీ తీసేసి పక్కన పెట్టేసి కొంత మురుమురాలు అవి ఉండే మురుమురాలు కొద్దిగా నిన్న వేసినవి అవి ఉండే అవి తినేసి కొద్దిసేపు ఆయి అని సినిమా ఏదో ఆయి కాదు ఏదో చెప్పిండే మూవీ సో అది చూసి మా ఫ్రెండ్స్ చెప్పారు ఆయి అనే సినిమాకి వెళ్దాం రా మంచిగా ఉందంట ఎంజాయ్మెంట్ ఉంది ఈ సండే వెళ్దామా అని అనిండే సరే అని అన్న కొద్దిసేపటికి చందన వాళ్ళ అక్క వచ్చింది వాళ్ళ మమ్మీ వచ్చింది వాళ్ళ మమ్మీ వచ్చి ఒక ఇంట్లో ల్యాబ్ అదే బ్లడ్ టెస్ట్ చేసేది ఉంది వస్తావా అని అనింది సరేలే ఇంకా వరలక్ష్మిది లేదు కదా అని నేనైతే బయటకు వచ్చి ఇప్పుడు ఇక్కడే ఉన్న ప్రజెంట్ ఆమె అయితే ఇక్కడ ల్యాబ్ ఉంది ఆ ల్యాబ్ దగ్గరికి వెళ్ళింది అక్కడ ఉంది అంటే డాక్టర్ ఉండు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంతైనా వరలక్ష్మి లేకపోతే అదొక వేరే ఫీల్ ఉంటుంది అబ్బా బోర్ కొడుతుంది ఏం చేయాలో అర్థమవుతలేదు ఎప్పుడు వరలక్ష్మి వచ్చి రాగానే కొట్లాడుతూ ఉంటుండే కానీ ఇప్పుడు ఏమో నేను ఒక్కడిని ఇంట్లో కూర్చుంటే అస్సలు కుసోబుద్ధి అవుతలేదు పిచ్చి పిచ్చి లేస్తుంది వామ్మో ఏంద్రా నాయన ఇంట్లో ఒక్కరోజు ఉంటేనే ఇంత కష్టాల ఒక 2-3 గంటలపై ఆమెను వదిలి ఉండలేకపోతున్నా తెలుసా అంత ఇబ్బంది అవుతుంది ఏం చేద్దాం ఆమె రాఖీలు మా తమ్ముడికి కట్టాలి అని మళ్ళా పోయి అంత టైట్ ఉంది తెలుసా చాలా అంటే చాలా టైట్ ఉంది ఇంకో విషయం ఏంటంటే పొద్దుగాల నూనె అయిపోయిండే 200 ఇచ్చిండే నూనె ప్లస్ పాలు యాసిడ్ పితంబరికే 200 సరిపోయినాయి ఇంకా ఈ మొండి అదేమో అంటారు చూడబ్బా ఇంకా ఈ మొండి ఏదో ఒకటి తీసుకోరా ఎందుకంటే నాకు ఇంట్లో ఏం లేదు కదా ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే పోయిన వారం అంతా నేను వర్క్ చేయలేదు ఇంటికాడే ఉన్నాను కొద్దిగా బాడీ పెయిన్స్ అవి ఉండడం వల్ల ఎంతైనా నాకు సోమరితనం అయితే చాలా ఉంది భయ్య అంటే డైలీ వర్క్కి అయితే ఒకవేళ ఇంట్లో ఖచ్చితంగా డబ్బులు లేదు అంటేనే నేను ఖచ్చితంగా పనికి వెళ్ళిపోతాను ఇంకో విషయం ఏంటంటే కొద్దిగా సోమరితనం అయిందనుకో పనికి వెళ్ళను 1 మంత్ దగ్గర అవుతుంది యోగా క్లాస్కి వెళ్ళక అక్కడ బి ఏమంటలేరు గోశాలలో బి సేవ చేస్తుండే అది బి చేస్తలేను సో ఇన్నిగానం ఈ శ్రావణ మాసంలో అసలు నేను ఎక్కడికి వెళ్తలేను మెయిన్ రీజన్ వచ్చేసి ఇంకేదేదో ఎందుకు ఇంకొకటి విషయం చెప్పాలా
పొద్దుల పూట జల్లి లేవబుద్ధి అయితే లేదు. మళ్ళీ అలారం బంద్ చేసి మళ్ళీ పనుకోవడం జరుగుతుంది. ఇవన్నీ జరగడం కన్నా ఊరికే నిద్రపోవడం మేలని నిద్రపోయి కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేసి అలా జరిగింది. ఇక్కడ అక్క పిలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నాకైతే బోర్ కొడుతుంది. ఇక అక్క పిలుస్తుంది. ల్యాబ్ అనే డాక్టర్ వరలక్ష్మి లేకపోతే ఎట్లా ఉంటుందో గందరగోళం ఉంటుంది. ఆడ చూస్తుర్రా మొత్తం అది అంత ఉంది. నేను రాగానే ఇవి తిని కొద్దిగా ఉల్లిగడ్డలు తీసేసుకొని తిన్నా. ఇంకో విషయం ఏంటంటే ఉల్లిగడ్డలు లేవు ఇంట్లో, ఇవి ఉన్నాయి. అది కథ. ఇంకో విషయం టమాటాలు అయితే వరలక్ష్మి లేకపోతే ఏ పని చేయలేము, ఏ పని కాదు. ఎప్పుడు ఇదే పంచాయతీ ఉంటుంది. చాటమ్మని దొక్కినా అది తప్పైందమ్మా. ఏం చేసిందో ఏమో నాకు తెలిసి పప్పు అయితే లోపల పెట్టిన, పాలు ఉన్నాయి, కొద్దిగా పాలు తాగేసి నాకు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా తెలుసా ఫ్రెండ్స్. ఇగో దానిమ్మ చూస్తారా ఇన్ని గానం ఉన్నాయి. ఏమన్నా అంటే తిన్నా అంటది, లేదు సరే పోనీ అని తెచ్చిన తర్వాతనేమో లేదు రేపు తింటా, ఈరోజు టైం లేకుండే అది లేకుండే అని ఇంకో ఏదో చెప్తూ ఉంటుంది. ఎప్పుడు ఈ వరలక్ష్మి ఇప్పుడు ఈ మధ్య అయితే చాలా అంటే చాలా ఇబ్బంది చేస్తుందబ్బా. వన్ మినిట్. సో అట్లా గ్యాస్ అయితే అంటించేసినాం. బోడుగా ఉంది చూడండి. ఆమె ఉంటే ఎంత పనైనా చేస్తుండే. ఇంకో విషయం ఏంటంటే నాకు ఎక్కువగా బాధ పట్టించేది ఇంకో విషయం ఏంటంటే వరలక్ష్మి అంటే ఏదో ఒకటి ఆడుకుంటూ టైంపాస్ చేస్తూ కొద్దిగా ఎంజాయ్మెంట్లో టైం బి గడిచిపోతుండే. ఈరోజు నేను ఇంటికి రాగానే కొద్దిగా గడప ముగ్గులు కొద్దిగా వచ్చు, అది కొద్దిగా ప్రాక్టీస్ చేసి పేర్లు ఒకటి నేర్చుకుందామని అనుకున్నా. అప్పుడప్పుడు ఇంకేదో పని తగిలింది. ఇంకా అట్లా అయిపోయింది నా జీవితం. అంటే నేను అనుకొని ఏదైనా చేద్దాము అని అనుకుంటే అది జీవితంలో కాదబ్బా, ఎంత ప్రయత్నించినా అది మీకు ఇలానే జరుగుతుంటుందా? కింద కామెంట్ చేయండి. అది ఫ్రెండ్స్.